టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి ఎట్టకేలకు సిబిఐ అధికారుల చేతికి చిక్కాడు. అక్రమ నగదు లావాదేవీల వ్యవహారంలో శేఖర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్లను సిబిఐ అధికారులు చెన్నైలో అరెస్టు చేశారు. శేఖర్ రెడ్డికి జనవరి 3 వరకు సిబిఐ కోర్టు రిమాండ్ విధించింది. శేఖర్ రెడ్డి సహా చెన్నైలోని 4 తెలుగు పారిశ్రామికవేత్తల ఇళ్లపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇటీవల దాడులు చేశారు. ఈ దాడుల్లో మొత్తం 106.52 కోట్ల నగదు, 36.29 కోట్ల విలువ చేసే 127 కిలోల బంగారం, అనేక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో పెద్ద మొత్తంలో దొరికిన సొమ్ము ఇదేనని ఇప్పటికే ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక శేఖర్ రెడ్డిని టీటీడీ సభ్యుడిగా నియమించారు. ఈ కేసు వెలుగు చూసిన తర్వాత శేఖర్ రెడ్డిని టీటీడీ బోర్డు సభ్యత్వం నుంచి తొలగించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే సెక్షన్ కింద శేఖర్ రెడ్డి సహా 4 సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగస్వాములైన బ్యాంకు అధికారులు, ఇతరులను పట్టుకునే పనిలో సిబిఐ ఉంది. ఈ కేసుతో లింకు ఉన్నట్లు తేలడంతో తమిళనాడు సిఎస్ రామ్మోహన్ రావు ఇల్లు, ఆయన బంధువుల ఇళ్లలోనూ సిబిఐ దాడులు ప్రారంభించింది. రామ్మోహన్ రావుకు సంబంధించి ఆస్తులు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. శేఖర్ రెడ్డి అక్రమ ఆస్తులు సంపాదించడానికి రామ్మోహన్ రావు పూర్తిగా సహకరించారని ఆరోపణలు వస్తున్నాయి. అందుకు ప్రతిఫలంగా తిరుపతి, చిత్తూరు తదితర ప్రాంతాల్లో రామ్మోహన్ రావు కుటుంబ సభ్యుల పేర్ల మీద అక్రమ ఆస్తులు రిజిస్టర్ చేయించారని ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్మోహన్ రావును కూడా అరెస్టు చేసే అవకాశాలున్నాయి. పరిస్థితి చూస్తుంటే నల్లధనం కలిగి ఉన్న శేఖర్ రెడ్డి కేసులో ప్రముఖుల పేర్లు బయటపడడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీ, తెలంగాణలోని బ్యాంకు అధికారులకి ఈ కేసులో సంబంధాలున్నట్లు సిబిఐ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. మరోవైపు సిఎస్ ఇంట్లో ఐటీ దాడుల నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రభుత్వం అప్రమత్తమైంది. అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు వేలెత్తి చూపిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలు అన్నాడీఎంకే నేతలకు మింగుడు పడటం లేదు. యోయో న్యూస్, చెన్నై.